అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి విషయంతో మీ ముందుకు వస్తున్నాం. అందరికీ తెలిసినటువంటిది, అందరి ఇంట్లో ప్రధానంగా జరిగేటటువంటిది, ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటిది నామకరణ మహోత్సవం. హిందూ ధర్మంలో స్మార్త కర్మలలో ప్రధానంగా షోడశ సంస్కారాలలో 16 సంస్కారాలు ఎత్తి పుట్టిందిలగాయకు మరణించే వరకు మధ్య జరిగేటటువంటి ఈ ప్రక్రియలు 16. దీన్ని షోడశ సంస్కారాలు అంటారు. ఈ నామకరణం ఎలా పెట్టాలి, ఈ పేర్లు అనేవి ఎలా పెట్టాలి, మన ధర్మం ఏం చెప్పింది, ఏ విధమైనటువంటి పేర్లు పెట్టాలి, ఇప్పుడు దేన్ని అనుసరిస్తూ పెడుతున్నారు, ఇప్పుడు పెట్టేటటువంటి పేర్లు కరెక్టా అంటే కాదనే చెప్పాలి. ఏం చేద్దంటే నామకరణానికి ఒక పద్ధతి ఇచ్చారు మన ధర్మంలో. 3 రకాల పేర్లు పెట్టమన్నారు. అది ఆడపిల్లైనా మగపిల్లడైనా 3 రకాల పేర్లు పెట్టాలి. అది ఏమిటి అంటే మాసనామం. ఏ మాసంలో అయితే పుట్టాడో, అంటే జనవరి ఫిబ్రవరి కాదు, మాసం అంటే చైత్రం వైశాఖం జ్యేష్ఠ మాసాలు, తెలుగు మాసాలు ఏవైతే ఉన్నాయో ఈ 12 మాసాలకి మగపిల్లలు పడితే 12 పేర్లు, ఆడపిల్లలు పుడితే 12 పేర్లు ఫిక్స్డ్గా ఇచ్చారు. అది మీ ఇంట్లో పుట్టినా, మా ఇంట్లో పుట్టినా, ఎవరింట్లో పుట్టినా, హిందువులో ఏ పేరు పెడదాం అనుకున్నా సరే ఖచ్చితత్వంగా చైత్రమాసంలో ఒక పురుషుడు పుడితే ఫలానా పేరు పెట్టాలి ఫిక్స్డ్గా. అది ఎక్కడ పుట్టినా సరే ఒకటే, ఆ పేరే మనం కంటిన్యూ చేయాలి. ఆడపిల్ల పుడితే ఫలానా పేరు అని చెప్పి నిర్ణయం చేశారు దాంట్లో. దీన్ని మాసనామం అని అన్నారు. ఇంకా రెండోది నక్షత్రనామం. ఈ నక్షత్రనామం అంటే ఏమిటి? ఈ నక్షత్రనామం అంటే అశ్విని నక్షత్రంలో జననం అయితే శ్రీ అశ్విని అని చెప్పి బియ్యంలో రాయించేవారు. అంటే ఆది అంచెములందు ఖచ్చితంగా శ్రీ అనేది రాయాలి అని నిర్ణయం చేసి నక్షత్రానికి శ్రీ అశ్విని శ్రీ అని చెప్పి రాసి అక్కడ డైరెక్ట్గా ఏ నక్షత్రం అయితే ఉన్నదో 27 నక్షత్రం, ఆ నక్షత్రాన్ని డైరెక్ట్గా పేరు పెట్టమన్నారు. రేవతి, ఆశ్లేష, స్వాతి, ఇలాగా అక్కడ అవకాశాన్ని బట్టి ఈ నామకరణ మహోత్సవం అనేది చేశారు అక్కడ దీంట్లో. ఇది నక్షత్రనామం. ఇంకా మూడవది వ్యవహారిక నామం. ఈ వ్యవహారిక నామం అంటే ఏమిటి? ఏదైనా ఒక నామకరణం చెయ్యాలి అంటే కారణం ఉండాలి. కారణం లేనటువంటి నామం పనిచేయదు. ఇది ముందు రూల్ అన్నమాట. దీంట్లో ఏదైనా ఒక కార్యం చేయాలంటే కారణం ఉండాలి. ఈ కారణం లేనటువంటి నామకరణం ఏదో పెట్టామంటే కుదరదు. రీజన్ ఏదో వెంకటేశ్వర స్వామి వెంకటేష్ పెట్టాం. ఎందుకు? నేను వెంకటేశ్వర భక్తిని, లేదా మా మేనమావ గారి పేరు, లేదా మా తాతగారి పేరు, రీజన్ చెప్పాలి. లేదు గాంధీ గారి పేరు పెట్టాం, ఆయన ఆదర్శంగా తీసుకున్నాను కాబట్టి గాంధీ గారి పేరు పెట్టాను, మన రిలేషన్ అవసరం లేదు దీంట్లో. ఇలాగా అంబేద్కర్, ఆయన ఆదర్శంగా తీసుకున్నాం కాబట్టి అంబేద్కర్ పేరు పెట్టుకున్నా అంటే మీరు ఎందుకు ఈ పేరు పెట్టారు అని ప్రశ్నిస్తే ఫలానా కారణం చేత ఆ నామకరణాన్ని నేను పెట్టాను అని చెప్పి చెప్పగలగాల. అది దేవుడి పేర్లైనా, వ్యక్తుల పేర్లైనా, ఆదర్శ పురుషుల పేర్లైనా సరే మనం ఖచ్చితంగా కారణం చెప్పకుండా చేయడానికి కుదరదు. లేదు గణపతి నవరాత్రిలో పుట్టాడు, లేదా వినాయక చవితిలో పుట్టారు, దీంట్లో పుడితే ఏం చెయ్యాలి? గణపతి పేరు పెట్టుకున్నాం. రీజన్ ఏమిటి? ఫలానా. లేదు దసరాలో పుట్టారు, అమ్మవారి పేరు పెట్టుకుంటాను. ఇలాగ ప్రతి దానికి కూడా ఏదో ఒక రీజన్ అనేది చెప్పి మాత్రమే నామకరణం చేయాలని చెప్పి పెద్దలు నిర్ణయం చేశారు. అది తాతగారి పేరైనా, మా అమ్మగారి పైన, మేనమ్మ గారి పేరైనా, మన అభిమానించే వాళ్ళు ఎవరి పేరైనా సరే, మన ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు ఎవరి పేరైనా సరే ఖచ్చితంగా నామకరణం చేయాలి. అంతేగాని ఎటువంటి అర్థం పర్థం లేని పేర్లు, అవగాహన రాహిత్యంతో కూడిన పేర్లు ఎప్పుడు కూడా పెట్టకూడదు. రెండో విషయం,
ఈ నామకరణానికి మరి ఇప్పుడు పెట్టి అనుసరిస్తున్నటువంటి విధానం ఏమిటి అంటే, ఫలానా నక్షత్రంలో పుట్టారు, అశ్విని నక్షత్రంలో పుట్టారు, చూచే చోళ అనే పాదాలు ఉన్నాయి, అక్షరాలు. అంచేత మొదటి పాదంలో పుడితే చూ మీద పెట్టండి, రెండో పాదంలో పుడితే చే మీద పెట్టండి, ఆఖరి పాదంలో పుడితే లా మీద పెట్టండి అని చెప్పి చెప్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? అది ఆనాడు నక్షత్రనామం చెప్పారు, నక్షత్రాన్ని డైరెక్ట్గా పెట్టుకునేటువంటి విధానం చెప్పారు. ఈనాటి పరిస్థితి ఏమిటి? అది ఈనాటి పరిస్థితి నక్షత్ర పాదం గురించి చెప్పాలి. ఏదైనా ఒక విషయాన్ని మనం ఎప్పుడైనా సరే ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఈ సందర్భం అవకాశం వచ్చింది ఇలా చెప్పేసి మళ్ళీ కొన్ని నక్షత్రాల దగ్గరికి వెళ్ళిన తర్వాత అలా చెప్పేస్తే కుదరదు. అది దీంట్లో ఇప్పుడు కూడా ఇంచేత అశ్విని నక్షత్రానికి ఏదో 4 అక్షరాలు దొరికాయి, దీంట్లో ఏదో రోహిణి నక్షత్రానికి రోహిణి నక్షత్రానికి 4 అక్షరాలు ఇచ్చాయి, అది తెలుగు అక్షరాల్లో పేరు దొరుకుతుంది. మరి ఆశ్లేష నక్షత్రంలో డీడు డేడు అని ఉంటుంది. హిందూ ధర్మంలో ఏం పేరు దొరుకుతుంది మనకి? ఆశ్లేష నక్షత్రం వచ్చిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. ఈ పేరుకి నీ నక్షత్రానికి సంబంధం లేదని చెప్పి ఆయన వాళ్ళు బెదిరించడం తప్ప అంటే సిద్ధాంత గ్రంథంలో అలా చెప్పలేదు. అంచేతే సిద్ధాంతాలు కానీ ధర్మశాస్త్రాలు కానీ చెప్పేటప్పుడు తార్కికం ఉండాలి. పెద్దలు ఏం చెప్పారు ఇది మొట్టమొదట మనం గ్రహించి ఇతరులకు మనం చెప్పగలగాలి. అంతేగాని మనకేదో తోచింది మనం బుద్ధి పుట్టింది చెప్పేస్తే కుదరదు. సిద్ధాంతం అవుతుంది, దాంట్లో ఎదుటివారు హర్షించగలగాల. అది నామకరణం తాలూకు పద్ధతి. దీంట్లో ఇంకా ఇంకో విషయం ఏమిటి అంటే, ఈ నామకరణానికి ఒక కథ ఒకటి చెప్తాను మీకు. అంటే కారణం ఉండాలని చెప్పాం కదా, మనకి కారణం గురించి చెప్తాను. బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారు తన కుమార్తెకి నామకరణం చేశారు, భారతి అని చెప్పి. అయితే ఆ పాప పుట్టే సమయానికి బీహార్ ముఖ్యమంత్రి గారు జైల్లో ఉన్నారు, ఏదో శిక్షలో. ఒక చట్టంలో ఒక కేసులో ఆయన ఇరుక్కొని, ఠాణా చట్టాలు ఎలా ఉండేవి మనకు తెలిసింది. అలాగే మీసా చట్టం అనేది ఒక చట్టం ఉండేది. ఆ మీసా చట్టంలో ఆయన అరెస్ట్ అయ్యి జైలు జీవితం పొందారు. అలా జైలు జీవితం అనుభవించే సమయంలో ఇంటి దగ్గర పాప పుట్టడం, ఆ పాపకి భారతి అనే పేరు పెట్టడం జరిగినది. ఇంతవరకు బాగానే ఉన్నది. కానీ ఆ పాత సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఏదో ఒక కారణం ఉండాలి కదా, రీజన్ ఉండాలి కదా, గుర్తు ఉండాలి కదా మనం పెట్టిన దానికి. అందు గురించి మీసా చట్టంలో అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆవిడ పేరు మీసా భారతి అని చెప్పి పెట్టారు టైటిల్. అంటే మనకి ఏమిటి అర్థమైంది? కారణం లేనటువంటిది, రీజన్ లేనటువంటి నామకరణం పనిచేయదు. ఏదో ఒక దాన్ని మనం ఆదర్శం ఎందుకు పెట్టారు ఈ పేరు అంటే మీరు చెప్పగలగాల. తర్వాత రెండోది ప్రాంత ఆచారాలను బట్టి నామకరణం. ఏంటి ప్రాంతాచారాలు ఇక్కడ అంటే, తమిళనాడు ప్రాంతంలో నామకరణాలు ఒకలాగా ఉంటాయి, బెంగాల్ ప్రాంతంలో నామకరణాలు ఒకలాగా ఉంటాయి, తెలుగు ప్రాంతంలో నామకరణాలు ఒకలాగా ఉంటాయి. దీంట్లో ఈ గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాల నుండి అక్షరాలన్నీ తీసుకొచ్చి మనం నెత్తి మీద రుద్దుకుంటే దానికి అర్థం ఉండదు, పార్థం ఉండదు. మీరు ఏదైనా సరే ఒక నామకరణం గురించి మీకు చెప్తాను. మనం చిన్నప్పుడు రాసాం అమ్మ, ఈ ఇల్లు అని చెప్పి అలా చెప్పుకుంటూ రు అంటే అరు రాసి ఋషి అని మనం పలికేవాళ్ళం, రాసేవాళ్ళం కూడా. ఇంగ్లీషు పుణ్యమా అని, ఇంగ్లీష్ వాళ్ళు పుణ్యమా అని అంటే గ్లోబలైజేషన్ పరి కారణంగా ఆ ఋషి కాస్త రిషి అయ్యాడు. మరి ఆ రిషి అని రాసి తెలుగు సాంప్రదాయంలో లేదంటే మన భారతీయ సంస్కృతిలో ఏదైనా ఒక అర్థం ఉంటుందా? రిషి అనడానికి ఎవరిదో తీసుకొచ్చి నెత్తి మీద రుద్దుకోవడం తప్పు కదా. అది రిషి అని ఆడు పలకడం దాకా, ఋషి అని పలకడం దాకా ఆడు రిషి అంటే అదే కరెక్ట్ అనుకొని దాన్ని రిషి అని పట్టుకొని వెర్రిబోగలం కాదా మనం? జ్ఞానం వాళ్ళకున్నదా మనకున్నదా? అంచేత ఏదైనా సరే ఒక అక్షరాన్ని మనం పలికేటప్పుడు ఖచ్చితత్వంతో పలకాలి, తప్పుడు విధానంలో చేయకూడదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా పొరపాటును చేస్తే మనం ఖండించగలగాలి.
ఇది తప్పు నువ్వు పెట్టింది. తర్వాత రకరకాల పేర్లు ఇంటర్నెట్లో చూడడం, ఏదో తీసుకొచ్చి నెత్తి మీద 3 అక్షరాలు 4 అక్షరాలు తీసుకొచ్చి పెట్టేది. ఇది బాగుందండి పిలుచుకోవడానికి, మా ఊళ్ళో ఎక్కడా లేదండి. ఎక్కడా ఉండలేని పేరు నీకు ఎందుకు అనవసరం కదా. దేంట్లో నోరు తిరగని పేర్లు, నోరు తిరగని పేర్లు అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగితే ఒకసారి చెప్తే అర్థం అవ్వదు ఎవరికైనా. ఆ 4-5 సార్లు పేరు చెప్పాలా. మరి 4-5 సార్లు నేను నోరు తిరగలేని పేరు మనకెందుకు? స్వచ్ఛంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, అర్థవంతమైనది అయి ఉండాలి. దీంట్లో అటువంటి నామకరణం మీరు ఎంచుకోండి. అందుకని అర్థం పర్థం పేర్లు దేనికి? తర్వాత ప్రాంతాన్ని బట్టి మారుతాయి. ఏం చేత? విశ్వాస్ ఓ మంచి పేరు ఇక్కడ. దీంట్లో మరి ఒరిస్సాలోకి బెంగాల్లోకి వెళ్తే ఆ వి కాస్త బి అయిపోదా? విశ్వాస్. వీరేంద్ర ఇక్కడ బాగానే ఉన్నది. మరి కొద్దిగా అంటే బార్డర్ దాటి వెళ్తే బీరేంద్ర అయిపోయాడు. అంటే మనం చేసేటువంటి పేర్లు కూడా, అక్షరాలు కూడా ఆ ప్రాంతాన్ని అనుసరించి ఉండాలి. అని చెప్పి వీరేంద్ర పేరు తప్పు కాదు, అది అక్కడ కరెక్ట్. దాన్ని తీసుకొచ్చి ఆ బీరు తీసుకొచ్చి మన ఊళ్ళో ఆంధ్రాలో తీసుకొస్తే ఆ వీరేంద్ర కాస్త బీరేంద్ర అయిపోతాడు. అంచేత ప్రాంతాన్ని బట్టి ఇవన్నీ కూడా వ్యవహారిక నామాలు ఉంటాయి. అంచేత ఈ 3 పద్ధతుల్లోనే పెట్టండి. ఎలాగా? ఫస్ట్ది మాసనామం, రెండోది నక్షత్రనామం, మూడోది వ్యవహారిక నామం. వ్యవహారిక నామం పెట్టేటప్పుడు నక్షత్రాన్ని పట్టుకొని కూర్చొని ఈ నక్షత్రం ప్రకారం ఫలానా అక్షరం వచ్చింది, ఆ అక్షరం ప్రకారమే నామకరణం చెయ్యాలనేది చాలా శుద్ధ తప్పు. దాన్ని అనుసరించకూడదు. మీకు నచ్చిన పేరు, మీకు ఇష్టమైనటువంటి పేరు, రీజన్ చెప్పగలిగేటటువంటి పేరు ఏదైతే ఉంటుందో అది నామకరణం కింద చెయ్యండి. మనం పెట్టుకున్న పేరు ఇతరులు పిలుచుకోవడానికి ఆదర్శంగా ఉండాలి. అయితే పూర్వానికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి? పూర్వం ఎంతమంది అయితే ఆదర్శంగా పురుషులు తీసుకున్నామో, ఎంతమంది అయితే దేవతను అనుసరించామో, ఏదో వీర వెంకట లక్ష్మీ నారాయణ మూర్తి అని చెప్పి ఎంత పేర్లు పెట్టేవారు. అది ప్రస్తుత సమాజంలో, ప్రస్తుతం ఉండేటువంటి లౌకిక వ్యవస్థలో, కంప్యూటరైజ్డ్ వ్యవస్థలో ఆ పేర్లు కొస్తా ఇబ్బంది పెడతాయి. ఎందుకు ఇబ్బంది పెడతాయి అంటే కంప్యూటర్లో లిమిటెడ్ అక్షరాలు ఉంటాయి. మీరు ఎక్కువ పేర్లు ఇంచుమించు ఒక 50-60 పేర్లు ఇచ్చేస్తే అది వెనక పేర్లు కట్ చేసి షార్ట్ కట్ చేస్తుంది. దానివల్ల మీరు ఇబ్బంది పడతారు. అంచేత అర్థవంతంగా ఉండాలి, సింపుల్గా ఉండాలి. కాలమాన పద్ధతిలో 5 అక్షరాలు 4 అక్షరాల లోపునే, లెటర్స్ లోపునే ఉండేలాగా, పిలుచుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా, రాసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా ప్రస్తుత సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని, లౌకికమైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మీరు నామకరణం చెయ్యండి. అందరికీ నమస్కారం.